ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. మనకు తోడై ఉన్న దేవుడు అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా యాకోబుతో ఇలా అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి నేను మళ్ళీ ఈ దేశానికి నిన్ను తిరిగి రప్పింతును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడేది మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి సందర్భంలో యాకోబుతో దేవుడు ఈ మాట మాట్లాడాడో మనం ఎరిగొన్నామండి. తన తండ్రి ఇంటి నుండి ఆయన పారిపోతున్నాడు, తన మామయ్య ఇంటికి పారిపోతున్నాడు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నాడో ఆయనకి ఏం తెలియదండి. తనతో ఎవ్వరు లేరు. అలాంటి సమయాన ఒకసారి ఆయన ఒక స్థలంలో ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ రోజు ఒక కళను ఆయన కంచున్నాడు. ఆ కళలో ఆయన కొన్ని దృశ్యాలను చూశాడు. ఏం చూశాడు? మొట్టమొదటిగా ఒక నిచ్చెనను చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది భూమికి ఆకాశంకు ఉంది. దాని యొక్క ఒక భాగము భూమిలో ఉంది, ఇంకొక భాగము ఆకాశమునుంది. ఆ యొక్క నిచ్చెన దేనికి సాదృశ్యము? యాకోబు, నేను నీకు తోడై ఉంటాను, ఎందుకంటే నిన్ను కొంచెం కొంచెంగా హెచ్చించడానికి, నిన్ను కొంచెం కొంచెంగా నేను హెచ్చించబోతున్నాను. ఎలాగా ఈ నిచ్చెన ఒక్కొక్క మెట్లు ఎక్కి పైకి వెళ్తారో అలాగ నిన్ను నేను హెచ్చించే దేవుడిగా ఉంటాను అని చెప్పి దేవుడు ఆ నిచ్చెన ద్వారా ఈ యాకోబుకు ఒక విషయాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. రెండవది, అక్కడ దేవదూతలను ఆయన గమనిస్తున్నాడండి. దేవదూతలు కొంతమంది ఆ నిచ్చెన ఎక్కి వెళ్ళిపోతున్నారు. దేవదూతల్లో కొంతమంది ఆ నిచ్చెన నుండి కిందకి దిగుతున్నారు. మనము ఎప్పుడన్నా ఆలోచించామండి, రెక్కలుండే దేవదూతలకు ఎందుకు నిచ్చెన? వాళ్ళు ఎందుకు ఎక్కాలి? వాళ్ళు ఎగిరిపోవచ్చు కదండి. అలాగున్నప్పుడు ఎందుకు ఇక్కడ దేవదూతలను దేవుడు యాకోబు చూపించాలి అని గమనించినప్పుడు, ఈ యొక్క ఎక్కే దేవదూతలు, నేను నీ ప్రార్థనను ఆలకించే దేవుడిగా నేను నీతో ఉంటాను అని దేవుడు ఆయనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మన దేవుడు మనతో ఉన్నాడు. ఎలాగున్నాడంటే మనల్ని హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. అది మాత్రం కాదు, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎలాగంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనను వినేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన ప్రార్థనను వినేటువంటి దేవుడిగా ఉన్నాడు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగే దేవదూతలండి. దిగే దేవదూతలు ఆయన గమనిస్తున్నారు. ఈ నిచ్చెన నుండి దిగే దేవదూతలు ఎవరండి? ప్రార్థనకు సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి దేవదూతలు. మన ప్రార్థన, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎలాగా? మనల్ని హెచ్చించే దేవుడిగా. ఎందుకని మనకు తోడై ఉన్నాడండి? నిన్ను నన్ను హెచ్చించడానికి. రెండవది, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎందుకు? మన ప్రార్థనను వినడానికి. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎందుకు? మన ప్రార్థనకి సమాధానం దయచేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుని హెచ్చించడానికి చిత్తంగా ఉన్నాడండి. ఇప్పుడు యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుపరచడానికి 3 విధాలైనటువంటి శత్రువుల్ని యాకోబు ఎదుర్కొన్నాడండి. మొట్టమొదటి శత్రువు ఎవరు? మామయ్య. 20 సంవత్సరాలు తన మామయ్య దేశంలో ఎంతో కష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మళ్ళీ తన దేశానికి, తన తండ్రి దేశానికి ఆయన తిరిగి వస్తున్నప్పుడు మామయ్య మళ్ళీ ఆయన వెంటాడుతున్నాడు. నేను వెళ్ళని కాలానికి నేను నాకు బానిసగానే చేసుకుంటానని చెప్పి మామయ్య మళ్ళీ వెంటాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరంగా యాకోబుని కలుసుకున్నాడు, చూస్తున్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. ఆ రోజు చీకటి అవుతుంది. ఆ రోజు నిద్రపోతున్నాడు లాబాను. ఉదయాన్నే యాకోబు దగ్గరికి వెళ్ళి, రెండులో ఏదైనా ఒకటి అతన్ని తేల్చుకుందాం, అతను ఏదైనా ఒకటి చెయ్యాలని చెప్పి కోపంగా ఉగ్రతతో ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి దేవుడైన యెహోవా లాబానుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 31వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ రోజు రాత్రి స్వప్నమందు దేవుడైన యెహోవా సిరియా దేశస్థుడైనటువంటి లాబానుకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు, ఇదిగో యాకోబుతో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడకు, జాగ్రత్త సుమి అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? తమిళ బైబిల్ ఎలాగుందంటే, మంచి మాత్రమే నువ్వు మాట్లాడాలి, చెడు మాట్లాడొద్దు, జాగ్రత్త అంటున్నాడు.
యాకోబుతో ఎవ్వరు లేరని చెప్పి నువ్వు అనుకుంటున్నావా లాబాను? అతను నీ దేశంలో ఉండొచ్చు, నీ ఏలుబడిలో ఉండవచ్చు, చుట్టూ ఉన్నవారు నీ బంధుమిత్రులుగా ఉండవచ్చు, కానీ మనుష్యులు ఎవ్వరూ లేకపోయినా యాకోబు కొరకు నేనున్నాను అని చెప్పి దేవుడు యాకోబు కొరకు నిలబడ్డాడు. శత్రువు చేతికి దేవుడు యాకోబును అప్పగించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శత్రువుని దేవుడు మళ్ళీ వెనక్కి తిరిగేటట్లు చేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ శత్రువు అడ్డగించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని శత్రువు అడ్డగించాలని ఇష్టపడుతున్నాడేమో, ప్రయాసపడుతున్నాడేమో. దేవుడు మీకు నియమించినటువంటి ఆశీర్వాదాన్ని ఏ శత్రువు ఆపలేడు, అడ్డగించలేడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. నిన్ను హెచ్చించడానికి, నీ ప్రార్థన వినడానికి, నీ ప్రార్థనకు సమాధానము దయచేయడానికి, నిన్ను కాపాడడానికి, నీ శత్రువు చేతులు నిన్ను కాపాడడానికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏ శత్రువు నీకు ఏ హాని చేయలేదు. ధైర్యంగా ఉన్నాం. నా దేవుడు నా తోడై ఉన్నాడు. నన్ను హెచ్చించడానికి, నా ప్రార్థన వినడానికి, నా ప్రార్థన సమాధానం దయచేయడం, నన్ను కాపాడడానికి నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో మనం కొనసాగమన్నాక ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, యాకోబు ద్వారా తండ్రి ఈరోజు మాతో మాట్లాడిన తండ్రి గొప్ప మాటలను బట్టి నీకు స్తోత్రం. మీరు మాకు తోడై ఉన్నారు అయ్యా. స్తోత్రం. మమ్మల్ని హెచ్చించడానికి, మా ప్రార్థన వినడానికి తండ్రి, మాకు ప్రార్థన సమాధానం దయచేయడానికి, మమ్మల్ని కాపాడడానికి మాకు తోడై ఉన్నారని చెప్పి తండ్రి మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రము. అయ్యా, మీ బిడ్డలతో మీరు ఉండండి, మీ బిడ్డలను హెచ్చించండి అయ్యా. స్తోత్రం. మీ బిడ్డల ప్రార్థన ఆలకించి సమాధానాన్ని దయచేయండి తండ్రి. వారిని శత్రువు చేతి నుండి తప్పించండి అయ్యా. తండ్రి, ఎలాంటి శత్రువులు మీ బిడ్డలను వెంటాడుతున్నా తండ్రి, ఆ శత్రువుల చేతి నుండి తండ్రి మీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని తండ్రి అడ్డగించడానికి ప్రయాసపడుతున్న ప్రతి శత్రువు నుండి తండ్రి మీ బిడ్డలను తండ్రి రక్షించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నిన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.